హాయ్ అంకల్. హాయ్ పింకీ. మంజు ఆంటీ ఎక్కడా? మంజు ఆంటీ సుభాష్ అంకుల్ బెడ్రూమ్లో ఉన్నారు. బెడ్రూమ్లోనా? సరే పింకీ, అంకుల్ పిలు. సుభాష్ అంకుల్, అశోక్ అంకుల్ పిలుస్తున్నారు. ఎవరు పింకీ? అశోక్ అంకుల్. హలో అశోక్. సుభాష్, మంజు ఎలా ఉంది? ఓసారి పిలు, మాట్లాడాలి. మంజు గుడికెళ్ళింది. అదేమిటి, పింకీ మంజు ఇంట్లోనే ఉందని చెప్పిందే. పింకీకి ఏం తెలుసు? మంజుకి నాకు చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగిందా? అదేమిట్రా? ఏం లేదు అశోక్, మంజు నీ పట్టుబట్టలు ఇచ్చి అవి కట్టుకుని గుడికి రమ్మని పోరు పెట్టింది. అదేమిటి మంజు? అశోక్ పట్టుబట్టలు నన్ను కట్టుకోమంటావేమిటి? అది పద్ధతి కాదు, నేను కట్టుకోను అన్నాను. ఏంటి వింటున్నావా? వింటున్నాను, చెప్పు. కట్టుకుంటావా కట్టుకోవా అని గొడవ చేసింది. నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసింది, అయినా నేను ఒప్పుకోలేదు. అంతే, కోపంతో ఒక్కతే గుడికెళ్ళిపోయింది. అలాగా? తర్వాత నాకు బాధేసింది అశోక్. మంజు కడుపుతో ఉంది, ఆమెను బాధ పెట్టకుండా చూసుకోమని నాకు మరీ మరీ చెప్పేలావు నువ్వు. అందుకే ఇష్టం లేకపోయినా నీ పట్టుబట్టలు కట్టుకుని గుడికెళ్ళబోతున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేశావు. అశోక్, నువ్వు తర్వాత ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేశావని నేను మంజుతో చెప్తాను. ఉంటాను, బాయ్. అలాగే. మంజు, నీకు మొదలయ్యే కష్టాలకు నేను ఈవేళే ముహూర్తం పెట్టాను. నీ సంసారంలో నేను అంటించిన తొలి చిచ్చు కారు చిచ్చులా మారుతుంది. నీకు ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను. ప్రామిస్. ఇడియట్స్. యజమాని ఊర్లో లేకపోతే సోమరిపోతులా తయారవుతారు. ఒక్కడూ సరిగా పనిచేయడు. ఎవరండి మీరు? ఎందుకు వచ్చారు? ఇక్కడికి వచ్చి గట్టిగా హార్న్ కొట్టకూడదు. నువ్వెవర్రా? ఇక్కడ నేను ఇక్కడ వాచ్మెన్ని. నువ్వు మా ఇంటి వాచ్మెన్ కాదే. ఇది మీ ఇల్లా? ఒకసారి అలా చూడండి. ఎవరా నా ఇంటికి బోర్డు పెట్టింది? మీ ఇల్లా? అనాథాశ్రమానికి వచ్చి మీ ఇల్లు అంటారేంటండి? వెళ్ళండి. ఇది నా ఇల్లు కాదో చెప్తాను రారా. అరే, ఇక్కడ నా నేమ్ బోర్డు ఉండాలి. ఎవరు తీశారు? ఎవరు తీశారా? చెప్పు, ఎవరు తీశారు? ఏమండి దౌర్జన్యం? ఆ పిల్లలు ఎవరు? వాళ్ళంతా అనాథులు, అందుకే ఇక్కడ ఉన్నారు. అనాథులు నా ఇంట్లో ఎందుకున్నారు? చెప్పరా, ఎవరు చేశారు పని? మంచిగా చెప్తే మీకు కాదు, మర్యాదగా వెళ్ళండి. ఏంటి, నా ఇంట్లోకి నన్నే వెళ్ళనివా? ఎవరా నువ్వు? ఇది అనాథాశ్రమం అని చెప్తూ ఉంటే వినిపించుకోరే. అయితే మీరు అనాథ? నన్ను అనాథ అంటావా? అరవద్దు. మీ ఇల్లు అన్నావంటే బయటికి గింటేస్తాను. అనాథమైతే చెప్పు, లోపలికి రానిస్తా. జావ్ జావ్.
ఇండస్ట్రీస్. రాయ్, వినిపించలేదా హార్న్ కొడుతున్న గేట్ తీయు. మీరు ఎవరో తెలియకుండా గేట్ ఎలా తెరుస్తాను? రాయ్, నేనెవరో తెలియకుండా వాగుతున్నా, ముందు గేట్ తీ, లోపలికి వెళ్ళాలి. మీరు ఎవరో నాకు అనవసరం. ఎంట్రీ పాస్ ఉంటే చూపించండి, లోపల పంపుతాను. నా ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వడానికి నాకు ఎంట్రీ పాస్ కావాలన్నా. ఈ ఎంటైర్ ప్రాపర్టీ నా దగ్గర ఫుల్. గేట్ తీ. చూడడానికి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డీసెంట్ గా బిహేవ్ చేయడం తెలియదు. నాకు డీసెన్సీ గురించి చెప్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేశారో ప్రాణాలు తీస్తాను. నా ఫ్యాక్టరీలోకి వెళ్ళడానికి నన్నే అడ్డుకుంటారా? తీరా గేటు, తీరా తీరా. బోర్డు బోర్డు లోపలికి. అమ్మగారిని చూడాలంటే పర్మిషన్ తీసుకోవాలి. రాయ్, ఎవరు అమ్మగారు? తీరా. ఇందిరా, ఇందిరా, ఏమిటిదంతా? ఏమిటా నవ్వు? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినట్టు అరుస్తున్నదే నువ్వు. లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఏయ్! ఏమిటా వాగుడు? కళ్ళు నెత్తికెక్కాయా? కళ్ళు ఉన్న చోటే ఉన్నాయి. కళ్ళు నెత్తికెక్కలేదని నీకు స్పష్టంగా తెలియడానికే కళ్ళజోడు పెట్టుకున్నాను. నీ రంగు ఎంత వికృతంగా మారిందో చూడాలని కళ్ళజోడు పెట్టుకున్నాను. ఇందిరా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎందుకు తెలీదు? ద గ్రేట్ క్రిమినల్ లాయర్ ఏడుకొండలతో. సరేగాని ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానా? ఆ? నా ఆస్తులన్నీ భువనేశ్వరి ఆర్ఫనేజ్, భువనేశ్వరి ఇండస్ట్రీస్ ఎవరు మార్చారు? నేనే. ఎవరో చెప్తే నమ్మలేదు. నువ్వు ఎవరి మాటలో నమ్మవు, అందుకే నేను చెప్తున్నాను. ఇదంతా నా ఆస్తి. అంటే పవర్ ఆఫ్ అటార్నీ. ఎస్, నన్ను నమ్మి నువ్వు రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ఆధారంగా నీ ఆస్తిని నా పేరున మార్చుకున్నాను. నువ్వు నాకిచ్చిన పవర్ని ఉపయోగించుకున్నాను. ద్రోహి, ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు చేసిన ద్రోహంతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ. ఏమిటి నువ్వు అనేది? నేను నీకు ద్రోహం చేశానా? 20 సంవత్సరాల క్రితం నువ్వు భువనేశ్వరి గారికి చేసిన ద్రోహం మర్చిపోయేవా? గుర్తుందా? గుర్తు చేయనా? అవును, నీకు భువనేశ్వరికి ఏంటి సంబంధం? రక్త సంబంధం, పేగు బంధం, తెంపుకున్న తెగని బంధం, తీయని అనుబంధం. అంటే నువ్వు ఎస్, నేను భువనేశ్వరి కూతుర్ని. ఆమె నా తల్లి. నువ్వు భువనేశ్వరి కూతురువా? అవును. ఏ డబ్బు కోసం మా అమ్మని కాదన్నావో ఆ డబ్బే నీకు లేకుండా పోయింది. ఒకప్పుడు ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం ఉన్న నిన్ను అనాథను చేసి బికారిలా నిలబెట్టాను. దట్ ఈస్ ఇందిరా. ఈ పావుతో పరాచకాలు ఆడుతున్నావు. నువ్వు పావని తెలిసే నీ కోరల్లో విషం తీసేశాను. ఇక నువ్వు కాటేసినా విషం ఎక్కదు. చూడు, నేను మళ్ళీ విషాన్ని నింపుకోగలను. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వెవరో నాకు పూర్తిగా తెలుసు గనకే నిన్ను తేలిగ్గా మోసం చేయగలిగాను. నువ్వే అన్నావుగా నేను నీకన్నా తెలివైందానని. అది ప్రూవ్ చేశాను. Shut up! నేను తలుచుకుంటే మీ అంతు చూడగలను. నిలువ నీడలేని నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? ఒక్క కనుసేగతో నిన్ను కాటికి పంపగలను. కానీ ఆ పని నేను చేయను. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు మా అమ్మ పడ్డ బాధ నువ్వు పడాలి. నా తల్లి కన్నీళ్లు వెనక ఎంత కష్టం ఉందో నీకు తెలియాలి. అమ్మ ఒడిలో
అల్లారు ముద్దుగా పెరగవలసిన నన్ను అనాథను చేశావు. అందుకే నీ ఇల్లు అనాథాశ్రమంగా మార్చాను. నీలాంటి వాళ్ల వల్ల అనాథులైన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలని నిన్ను నిరాశయుణ్ణి చేసి నిలబెట్టాను. ఇందులో అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. చూసావా, ఇదంతా ఒకప్పుడు నీ ఆస్తి, ఇప్పుడు నా ఆస్తి. నిన్ను నన్ను కొట్టడానికి నీ చేయలేస్తే నిన్ను కొట్టడానికి 10 చేతులు లేస్తాయి. ఇతన్ని బయటికి పంపండి. ఇంకెప్పుడు లోపలికి రానివ్వకండి. కొట్టారా? రండ్రా, కొట్టరా, కొట్టండి. ఏయ్, నీ అంతు చూస్తానే, చూస్తా. కోటిప్పితే నేను పోకిరేనా? రాదురా. చూడు, ఈ బస్కి ఇలా వెళ్ళిపోతుంది. రేఖ, పాపతో జాగ్రత్తగా ఆడుకోవాలి. పాపకి ఇప్పుడే కదా జ్వరం తగ్గింది. సూర్య, వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. లేదంటే పార్టీ వెయిట్ చేస్తున్నారు, వెంటనే వస్తానని చెప్పాను. వస్తాను. అరే రండి సార్, ఎంత ఆశ్చర్యం, మీరు మా ఇంటికి రాకూడదా? చచ్చా, అలా అని కాదు, రాదిత్తే. రండి సార్. అంటే ఈయన సత్యనారాయణ గారిని వదిలి పనిచేసే బ్యాంక్ మేనేజర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. పాప వీళ్ళమ్మాయి, పేరు దీప్తి. మీరు కూర్చోండి, ఇప్పుడు కూర్చోండి సార్. రేఖ సార్, ఇది నా చిట్టి చెల్లెలు, పేరు రేఖ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. రేఖ, ఈ పాప పేరు దీప్తి. ఈ రోజు నుంచి నీ కొత్త ఫ్రెండ్. ఇద్దరు వెళ్ళి ఆడుకోండి. రా దీప్తి, ఆడుకుందాం. తీసుకో సూర్య. తీసుకోండి సార్. బిస్కెట్ ఇదిగోమ్మా. తిను. రేఖ తీసుకో. మజ్జిగ చాలా బాగుంది. అవును, జ్యోతి లేదా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. మీరు కూర్చోండి, నేను వెళ్ళాలి. అదేమిటి? నా కోసం పార్టీ వెయిట్ చేస్తుంది, ఏమీ అనుకోకండి. సరే. నేను వస్తాను. ఓకే, బాయ్. ఈ బొమ్మ నీకే, తీసుకో. చూడండమ్మా, ముగ్గురు కలిసిపోయి ఎలా ఆడుకుంటున్నారు. అవును బాబు, ముగ్గురు ఒకే గూటి పక్షులాంటి వాళ్ళు కదా. ఏంటి మీరు అంటున్నది? అవును, వాళ్ళకు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ తల్లి ప్రేమ లేకపోవడమే కొండంత కొరత. వాళ్ళు లేనివాళ్ళు కాదు, అమ్మ లేనివాళ్ళు. బాధపడకండి, జ్యోతి మీ గురించి అంతా చెప్పింది. దీప్తికి అన్నీ మీరేనటగా. దీప్తి నాకన్నీ. స్నేహ దూరమై నేనిక బతికే ఉన్నానంటే కారణం దీప్తి. దేవుడి దృష్టిలో సృష్టిలో అందరూ సమానమే అంటారు. కానీ ఆ దేవుడు కొందరి జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటాడో అర్థం కాదు. అర్థమైతే ఈ బాధలే ఉండవు కదా. అవును, ఆ పాప జ్యోతి తన చెల్లెలు కూతురని చెప్పింది. జ్యోతికి చెల్లెలుందా? ఆమె భర్త ఏం చేస్తుంటాడు? అది ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. ఎందుకులే అని అనుకునేవాణ్ణైతే ఇక్కడి దాకా వచ్చేవాణ్ణే కాదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మన జ్యోతి పెళ్లి రోజు కదా అని అభినందిస్తే బాధపడి వెళ్ళిపోయింది. అందుకే సారీ చెప్దామని వచ్చాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? బ్రహ్మాజీ పుణ్యవాణి జ్యోతి అందరినోళ్లలోనూ పడింది. ఆమె బతుకనే పుస్తకంలో ఎన్నో పేజీలు చాలా మందికి తెలిసిపోయాయి. తన చెల్లెలి కూతురని చెప్పుకుంటున్న ఆ పాప తల్లి కావ్యను జ్యోతిని మోసం చేసింది ఒక్కడే, బ్రహ్మాజీ. అవును, కావ్యను మోసం చేసిన ఆ బ్రహ్మాజీ మాయమాటలతో జ్యోతి మెడలో తాళి కట్టాడు. దాని బతుకును ఎగతాళి చేశాడు.
బ్రహ్మాజీ జ్యోతి మెడలో తాళి కట్టిన క్షణం నుంచి దాని బతుకులో వెలుతురు కొంచెం కొంచెం తగ్గిపోయింది. నీచత్వానికి నిలువుటద్దాం బ్రహ్మాజీ. జ్యోతి, ఇన్నాళ్ళు వీళ్ళకి వదినవమ్మా. ఇక నుంచి తల్లివైనా వదినవైనా నువ్వే వీళ్ళని కాపాడాలి. అత్తగారికిచ్చిన మాట కోసం ఈ కుటుంబ భారాన్ని మోస్తుంది జ్యోతి. ఆ పాప కావ్య కూతురు. మంచి భార్య నాకు ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేశాడు దేవుడు. జ్యోతికి దుర్మార్గపు భర్తనిచ్చి తన జీవితాన్ని పాడు చేశాడు. మనుషుల బతుకుల్ని ఎండమావుల్ని చేసి గుండెల్ని పిండి చేసి ఆడించడంలో దేవుడికి ఎందుకింత ఆనందం? హాయ్ ఆంటీ, బిస్కెట్ కావాలి. హాయ్ దీప్తి, నువ్వెప్పుడొచ్చావు? నేను డాడీ వచ్చాం. ఏమిటి సార్ సర్ప్రైజ్ చేశారు? వస్తున్నట్టు చెప్తే ఇంట్లోనే ఉండేదానిగా. హాస్పిటల్లో ఆ పాపను చూసింది మొదలు జ్యోతి అన్నింటికి వెళదామని దీప్తి ఒకటే గొడవ. అందుకే వచ్చాం. చాలా సంతోషం సార్. ఇక నేను బయలుదేరుతాను జ్యోతి. అప్పుడేనా? భోంచేసి వెళ్ళండి. వద్దు జ్యోతి, ముఖ్యంగా నేను వచ్చింది నీకు సారీ చెప్పడానికి. సారీయా? అదేమిటి సార్? అవును జ్యోతి, నీ గురించి పూర్తిగా తెలియకుండా ఆ రోజు నీకు వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పాను. ఎవరెలా పోతే మనకెందుకు అనుకునే ఈ లోకంలో ఒకరి కోసం ఒకరు ఉన్నారని నిన్ను చూసే తెలుసుకున్నాను. యు ఆర్ గ్రేట్. వస్తానమ్మా. మంచిది బాబు. వస్తాను జ్యోతి. దీప్తి, వస్తున్నా డాడీ. ఓరేశ్వరి, నువ్వా? పర్మిషన్ తీసుకొని లోపలికి రావడం సంస్కారం. నీ దగ్గరేంటే నాకు సంస్కారం? ముందు నాకు ఒక నిజం తెలియాలి. ఏమిటా నిజం? ఇందిరెవరు? ఏ ఇందిరా? ఏయ్, ఏమీ ఎరగనట్టు నటించొద్దు. ఇందిరెవరో నిజం చెప్పు, లేకపోతే కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వేం చేస్తావోననే భయం నాకు లేదు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇందిరా ఇందిరెవరు? కమాన్ చెప్పు, ఎవరు ఇందిరా? నా కూతురు.